హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఆ యొక్క ఎఫెక్ట్ కానీ స్టైల్ కానీ చాలా డిఫరెంట్గా అండ్ న్యూగా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా మీకు ఇష్టం వచ్చిన లిరికల్ కూడా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ లవ్ స్టేటస్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తానే ఈ యొక్క వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో వీడియో ఓపెన్ అవుతుంది. ఆల్ మెంబర్స్ ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఆల్ మెంబర్స్ ప్లీజ్ సపోర్ట్ నౌ. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు బేసిక్గా మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఒక 2 కపుల్స్ ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఇష్టం వచ్చిన ఎనీథింగ్ ఫొటోస్ని మీరైతే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో యానిమేషన్లో మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే సరిగా యాడ్ అవ్వవు అనమాట. సో ఇక్కడ మీరు బేసిక్గా అయితే చూడొచ్చు. ఫస్ట్ నేను ఒక ఇమేజ్ ఆ 2 ఇమేజ్ని అయితే సెలెక్ట్ అనేది చేసుకున్నా. వన్స్ సెలెక్ట్ చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని ఇలా ఒక సైడ్కి యానిమేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి మీకు ఎంత లెంత్ కావాలో వీడియో లెంత్ అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇది వచ్చేసి నేను ఒక 11 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కూడా కొద్దిగా నేను రొటేట్ అనేది చేంజ్ చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు లెఫ్ట్ సైడ్ కావాలి కనుక సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ట్రిమ్ మీద అంటే ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో వన్స్ 2 యానిమేషన్స్ ఈ విధంగా పెట్టుకున్నాక సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇవ్వండి. ఓకే, సో నేనైతే ఒక 20 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ని అట్టేస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియా మీద టచ్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని తీసుకోండి. ఓకే, సో వన్స్ యానిమేషన్లో ఈ యొక్క ఇమేజ్ని తీసుకున్నాక కొద్దిగా ఈ విధంగా మీరు స్క్రోల్ అప్ అనేది చేయండి. ఓకే, సో ఈ విధంగా నేనైతే ఈ లెవెల్లో పెట్టేసి మీకు ఎంత లెంత్ కావాలో యానిమేషన్లో ఈ విధంగా మీరు స్క్రోల్ అప్ చేసుకోండి. ఓకే, సో నేను ఈ లెవెల్లో పెట్టేసి కరెక్ట్గా మీకు పాయింట్అవుట్లు ఇచ్చేసి టిక్ మార్క్ మీద పెట్టేస్తున్నా. లేదు ఇంకా మీకు కావాలనుకుంటే కొద్దిగా రొటేట్ అనేది ఇంకా హైలైట్గా చేసేసి కొద్దిగా ఈ విధంగా యానిమేషన్లో పెట్టేసి సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టేసి టిక్ మార్క్ మీద పెట్టేస్తున్నా. సేమ్ ఇదే ఇమేజ్ని నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. సో ఇంకా కావాలంటే జూమ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ మీద పెట్టేస్తున్నా. మీరు కూడా మీ యొక్క ఇమేజ్ ఎంత లెంత్ కావాలో ఆ విధంగా పెట్టేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక లైన్ లాగా ఒక PNG ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఈ యొక్క లైన్ అనేది యాడ్ చేసి సో ఇక్కడ మనకు కొద్దిగా డార్క్లో ఉంది. కింది స్క్రోల్ చేస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇది మనకు ఫుల్ వరకు పెంచేసి సేమ్ అదే కలర్స్ని తీసుకొని ఈ విధంగా మనకు డ్రాక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ డ్రాక్ అనేది చేసి ఇంకా కొద్దిగా మనకు ఈ యొక్క ఇమేజ్ని ఈ విధంగా రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేంజ్ చేసి ఇంకా మనకు జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా జూమ్ అనేది చేసి కరెక్ట్ యానిమేషన్లో ఇచ్చేసి టిక్ మార్క్ మీద ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాక్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ మీద ఇవ్వండి.
సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక మోడ్ అనేది ఇది ఒక టెక్స్ట్ అనమాట. ఈ యొక్క టెక్స్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి ఈ యొక్క టెక్స్ట్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ చేసి ఇది కూడా మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టేసుకోండి. సో నేను ఈ విధంగా కొద్దిగా యానిమేషన్ తగ్గించేసి నేను ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడ పెట్టేసి సేమ్ ఈ యొక్క మోడ్ ఏదైతే ఉందో ఇంకా కొద్దిగా కింది స్క్రోల్ అప్ చేసి సేమ్ ఈ యొక్క టెక్స్ట్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క హెవీ ప్లేయర్ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి ఈ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే ఇచ్చుకోండి. ఓకే, సో మనకు చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. సేమ్ ఇక్కడ ఫుల్ స్క్రీన్ మొదలు ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేస్తే టెంప్లెట్కున్న వాల్యూమ్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను రిమూవ్ చేశాను. సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి అదే టెంప్లెట్ మీద మళ్ళీ టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ రెండు కలర్స్ని కొద్దిగా హైలైట్ చేయండి. అంటే ఆ యొక్క డార్క్ అన్నది ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది, కరెక్ట్ పార్టికల్ యాడ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసుకోండి. చూడండి కరెక్ట్ యానిమేషన్ మన యొక్క ఫోటోకి తగినట్టు పార్టికల్ మనకు మూమెంట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడతో రెండు కంప్లీట్ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేయండి. సో ఆల్మోస్ట్ ఈ యొక్క లిరికలే కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను ఈ విధంగా పెట్టేసి ఫస్ట్ లిరికల్కు ఉన్న సాంగ్ ఏదైతే ఉందో అది మ్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక సేమ్ అదే లిరికల్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఆ యొక్క లిరికల్ యానిమేషన్ అయితే నేను ఈ లెవెల్లో పెట్టేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అనేది కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా కలర్ను హైలైట్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సేమ్ ఆ యొక్క లిరికల్కు ఉన్న సాంగ్ ఏదైతే ఉందో అది మ్యూట్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒక్కసారి వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు లిరికల్ అండ్ ఆ యొక్క ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. గాయస్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయాలి, ఎందుకంటే చాలా అంటే బాగుంది. టెంప్లెట్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే గాయస్ లైక్ చేయండి. అలాగే మోర్ వీడియోస్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చి గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. ఓకే, సో ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఆన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది కూడా నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.